ఫాతిమా సార్ వచ్చారు. సార్ ఈవిడే ఆన్సీ టీచర్, సార్కి పాత ఫ్యాన్. ఇప్పుడు ఫ్యాన్ కదా? కూడా ఫ్యానే సార్. ఫాతిమా సార్ నేను చెప్పిన విషయం మర్చిపోకు. వాక్చాతుర్యం అనేది అందరికీ లభించే విషయం కాదు. కమెంటరీ చెప్పగలిగే ఒక అమ్మాయికి సాధించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అది అపురూపమైన మార్గానికి దారి చూపిస్తుంది. ఆ మార్గాన్ని నువ్వు వదిలిపెట్టకు. సమయం వచ్చినప్పుడు చెప్తాను, అప్పుడు వస్తే చాలు. ఆ తర్వాత వాళ్ళతో ఎక్కువ మాట్లాడద్దని మీ నాన్న చెప్పారు. మాట్లాడకుండా ఉండాలా? నేనా? అసలు ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఒకడొచ్చి ఊరికి నన్ను చూసి వెళ్ళిపోతాడా నాతో ఏం మాట్లాడకుండా? నువ్వు ఎక్కువ మాట్లాడకుండా ఉండలేవని నాకు తెలుసు. కాస్త మర్యాదతో మాట్లాడు. నీ నోరుతో ఎక్కువ మాట్లాడకు. నాకు బీపీని రప్పించకు. ఆలోచిస్తాలే పాతు. వాణ్ణి చాలా బుద్ధిమంతులుగా పెంచాం. వాణ్ణి చిన్నప్పటి నుంచి ఆడుకోవడానికి కూడా బయటికి పంపించలేదు. అందుకనే గల్ఫ్ లో ఒక మంచి జాబ్ వచ్చి కారు కొన్నాడు, ఐఫోన్ కొన్నాడు. సరే, ఫుట్బాల్ ఆడడం తప్ప? సమస్య మరి పిల్లలకి చదువు కన్నా ఆడుకోవడం అంత ముఖ్యమేం కాదు. ముందు చదువు, ఆ తర్వాతే మిగతా అన్నీ కూడా. నువ్వు మీ అమ్మాయిని పిలిచే. పిలువు. పాతు ఈవిడే నవాజ్ వాళ్ళమ్మ. 165. ఏంటి? హైట్ చెప్పాను, మీరు కష్టపడుతున్నారు కదా. నువ్వేం చదువుతున్నావమ్మా? బీఎస్సీ బయోకెమిస్ట్రీ. మేమేమి ఆర్థడాక్స్ ఫ్యామిలీ కాదులే. మేమందరం కలిసి సినిమాకి కూడా వెళ్తాం. పెళ్లి తర్వాత నువ్వు జీన్స్ వేసుకుంటే కూడా నాకేం అభ్యంతరం లేదు. టాప్ కాస్త కిందకుంటే బాగుంటుంది. అక్కడ నీకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఇంకేంటి, ఇద్దరిని మాట్లాడుకోమనండి. వాళ్లే మాట్లాడాలి. వాళ్ళ అంగీకారమే ముఖ్యం కదా పాతు. థ్యాంక్ యూ. త్వరగా వెళ్ళొచ్చేయి. నీ పేరు నవాజే కదా? నవాజ్. చదివిస్తు నవాజ్. ఏదో కాస్త. మనకు చాటెళ్ళి మాట్లాడుకున్నావా? అక్కడికి వెళ్ళా. నాకు పెళ్లి చూపులని నిన్ననే నాకు చెప్పారు. మొన్ననే నా ఫ్రెండ్ రెహనా పెళ్ళైంది కదా, ఆ ఫంక్షన్ నుంచి వచ్చాకే మా నాన్న నిన్ను చూడడానికి ఒకరు వస్తున్నారు అని చెప్పారు. ఆ రెహనా పెళ్ళైన తర్వాతే మా నాన్నకి టెన్షన్ ఎక్కువైంది. అందుకే మొహం అలా ఉంది. నువ్వెప్పుడు ఫోన్లోనే ఉంటావా? నాకు కొంచెం టెన్షన్గా ఉంది. చదివే అలవాటు ఉందా? చదవటం లేదండి. బుక్స్ కూడా చదవవా? లేదు. సరే, సినిమాలైనా చూస్తావా? సినిమాలంటే నీకు ఇష్టం? అలాంటివేవి లేవు. జస్ట్ క్యాజువల్ గా అంటే అలా సరదాగా థియేటర్కి వెళ్ళి. నువ్వు ఫుట్బాల్ మ్యాచ్ చూస్తావా? ఆడడం తెలుసా? లేదు, ఫుట్బాల్ గురించి నాకు పెద్దగా తెలియదు. అది సరే, అర్జెంటీనా బ్రెజిలా? కాదు 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 కాదు, మాడ్రిడా సిటీయా? ఈ సిటీ అంటే ఏంటి చెప్పండి. మాంచెస్టర్ సిటీ. కెవిన్ డి బ్రూయిన్ ఉంటాడు కదా. కెవిన్? సరే వదిలే, నువ్వెవరిని చెప్పలేవులే. దుబాయ్ లో ఏ కంపెనీలో ఉన్నావు? ఏం పోస్ట్? అదో కొత్త కంపెనీ. మదర్ కంపెనీ జర్మనీలో ఉంది. ఫ్యామిలీ వీసానా? పెళ్ళే ఎక్కడ తీసుకెళ్తావా లేక ఇక్కడే ఉండాలా? ఇప్పుడు తీసుకువెళ్ళను. మేబీ. నువ్వెక్కడ చదివావు? ఇక్కడేనా? ఫరక్యులోనా? ఎవరా నవాసు, ఇట్రా. నేను వెళ్ళొస్తా. అరే, ఫ్యామిలీ వీసా? నేను చదివింది. ఆగు, వెళ్ళకు. ఇంకో విషయం అడగాలి. లాటరీ కొంటావా? సెవెన్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడే నీ పేరు, నీ సౌండ్ మొదటిసారి వినపడ్డాయి. అప్పటికే ఫెడరేషన్ లెవెల్ మ్యాచెస్ అన్ని అయిపోయాయి. రాబోయే సెమీఫైనల్స్, ఫైనల్స్ వెరగదీయాలనే వీళ్ళని పిలవడానికనే ఒప్పుకున్నారు. కానీ పాతు అదిరిపోయింది. నిజం చెప్తా, నీకు నేరుగా చెప్పాలనే రమ్మన్నాను. నువ్వు లేట్ గా వచ్చావు, లేకపోతే ఫెడరేషన్ మీటింగ్ లో అందరి ముందు నిన్ను పొగిడేవాడిని ఒక పూలదండేసి. అయ్యో, అదేం వద్దులేండి. మీరు ఇలా అండమే సంతోషంగా ఉంది. అదే పెద్ద పూలదండ వేసినట్టు. ఇది మా సంతోషం కోసం. తీసుకోమ్మా. నేను బేరమాడదలుచుకోలేదు. ఫెడరేషన్ కప్ స్టార్ట్ అవగానే పిలుస్తాను. ఇంకో స్కూల్ మ్యాచ్ కూడా ఉంది, దాని ఫైనల్ కూడా పిలుస్తాను. సరేనా జయ? అవును, ఇంటర్ డిస్ట్రిక్ట్ జోన్ వస్తుంది కదా. ఇకపోతే పెద్దవాళ్ళందరూ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. నువ్వు కూడా విన్నావు కదా.
అవన్నీ నువ్వు అసలు పట్టించుకోకు జైన్, సరేనా? అబ్బో, హాయ్. వచ్చేసాడు. హాయ్. నన్ను తీసుకెళ్ళడానికి రమ్మన్నాను. నేను బయలుదేరే లోపే వచ్చేసాడు. వస్తున్నా. సరే మేము వెళ్ళొస్తాం. చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ సీజన్ కూడా రమ్మన్నారు. అరే నిన్ను ఇంత దూరం తీసుకొచ్చింది ఎవరు? అందుకే నువ్వు ఇంత బాగా ఎదిగావు. మా అన్నయ్య బంగారం కదా. ఎంత కలెక్షన్ అయింది? ఆ, వాళ్ళ దగ్గర ఎంత లాగావని అడుగుతున్నా. ఓ ఇప్పుడు నీకు ఇది అవసరం లేదులే. ఇది చాలా తక్కువ. పోను పోను ఇంకా ఎక్కువ వస్తాయి కదా. ముందు నువ్వు ఇంటికి రా, నీకు షాకింగ్ న్యూస్ ఉంది. ఆ, ఏంటది? దాని గురించి ఇప్పుడు నీకు అనవసరం, ముందు బండెక్కు రా. రెడ్ కార్డ్ ఇస్తారా ఏంటి? ఇదే ఫైనల్ విసిల్ అనుకుంటా బంగారం. నువ్వేమైనా పోలీసువా అతన్ని క్వశ్చన్ చేయడానికి? బెళతానన్న వాడిని ఆపి అన్ని ప్రశ్నలు అడిగావు. హ. ఎవరైనా బుద్ధున్న అమ్మాయిలు ఇలా ప్రవర్తిస్తారా? నాకు ఫోన్ చేశారు. వాళ్ళ ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోయాను. ఆడపిల్లని ఎలాగైనా పెంచేది అని అడిగారు. హ. మరి అసలు నువ్వు అతన్ని ఏమడిగావు? తెగ ప్రశ్నలు వేసావట. అందరూ ఆపండి, ముందు తనని మెల్లగా అడగండి. నేను ఫ్యామిలీ వీసా ఉందా, ఏ కంపెనీని అడిగానంతే. తన నీ దగ్గర ఏమడిగాడు పాతు? అతనికి గాలి పీల్చుకునే సమయం ఇస్తేగా. మునీరు, 4 రోజుల ముందు నీకేం చెప్పాను? ఇప్పుడు ఏమైందో చూడు. నీ కూతురు చేసిన తప్పు వల్లే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ, వెళ్ళిపోయారా? ఎవరు వెళ్ళిపోయారు? పెళ్ళైందా ఏంటి వదిలిపెట్టి వెళ్ళడానికి? ఎలాగో అతను పెళ్లి చేసుకునేదని కాదు. నువ్వు కాదు వాడిని చేసుకునేది, వాడే నేను చేసుకోవాలి. కాస్త ఆపండి. కాదు అంకుల్, మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు? ఆ రోజు నేను సైలెంట్ గా ఉన్నది అంతమంది ఉన్నారు అని. మీరు చెప్పే విషయాలన్నీ కరెక్ట్ అని కాదు. అయినా చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకునే కదా నేను అడిగింది. అదేం తప్పని నాకు అనిపించడం లేదు. నాకు నచ్చిన విషయాలు ఒక్కటి కూడా నచ్చకుండా వాటి గురించి తెలియని వ్యక్తిని నేను అస్సలు పెళ్లి చేసుకోను. అసలు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా? నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు పాతు, మర్యాదగా మాట్లాడు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను నాన్న. ముందు నేను ఏదైనా సాధించి నా 2 కాళ్ళ మీద నిలబడాలి. అంతవరకు నేను పెళ్లి చేసుకోను. అలా నన్ను ఒప్పించి బలవంతంగా పెళ్లి చేశారంటే నాకు బోల్డని దారులున్నాయి. చచ్చిపోతానని అనుకోకండి, కోర్టు కేసులు ఉన్నాయి. అయ్యయ్యో, కాదరంకల్, వాడు నాకు అస్సలు నచ్చలేదు. వాడు లాటరీ కొంటున్నాడు. ఈ లాటరీ కొనేవాళ్ళకి నాకు పరమ చిరాకు. ఊరికే కూర్చుని డబ్బు సంపాదించేద్దాం అనుకుంటున్నారు. అలాగా, అర్థమైంది. పాతు, నువ్వు అన్ని మేనేజ్ చేసుకోగలవా? ఈ ఇల్లు వదిలేసి అంత చిన్న హాస్టల్ రూమ్ లో నువ్వు సర్దుకోగలవా? అమ్మా, నాకు హోమ్ సిక్నెస్ ఉందన్నమాట నిజమే, కానీ నేను అడ్జస్ట్ చేసుకుంటానులే. నేను వెళ్ళాలి. తనని వెళ్ళొద్దని చెప్పు. తనకి ఇష్టం లేకుండా పెళ్లి కొడుకుని చూడడమో పెళ్లి చేయడమో నేను చేయనని చెప్పు. నేనది తనకి ముందే చెప్పాను. అక్కడికి వెళ్ళి కాముగా నిల్చో, ఏమీ మాట్లాడొద్దని చెప్పాను. అదేం లేదండి, తనకి ఇష్టం లేకుండా తన పెళ్లి మనం చెయ్యి. ఉమ్. బాత్ ఏంటి నాన్నేదో అంటున్నారు? నిన్ను వెళ్ళొద్దంటున్నారు. నీకు పెళ్లి కూడా వద్దన్నారు. పాపం కదా. హల్వా కావాలా? మంచి క్యాలికట్ హల్వా. అన్నయ్య, ఇదోసారి చదువు. కాదు కాదు, చదువు ఏంటని చెప్పు. నిజమే అమ్మా, ల్యాబ్ లో, బయోకెమిస్ట్రీ ల్యాబ్ లో. విన్నావుగా, మీరు అనుకుంటున్నట్టు పెళ్ళో పెళ్లి చూపులో కాదు దీని కారణం. ఏ వాగుడుకాయ, నీకు మ్యాచెస్ ఏం లేవా? వ్రతం ముగించేదాకా ఇప్పుడేమీ లేదు కదా. అంతవరకు నువ్వు క్రికెట్ ఆడుతూ ఉండు, సరేనా? పండగ అయిపోగానే వచ్చేస్తాను. మలపురంలోనే మ్యాచ్లు జరుగుతాయా ఏంటి? ప్రపంచం చాలా పెద్ద తమ్ముడు. ఫీఫా వరల్డ్ కప్ లో నిన్నే పిలుస్తున్నారంట. ఇక్కడ ఐఎఫ్ఎల్ కూడా జరుగుతుంది తెలుసుగా. నువ్వు అక్కడ కూడా ట్రై చేసుకోవచ్చు. అదేంటి, నువ్వు కమెంటరీ లేదో చెప్పావే, నైలాన్ వలతో చేసినా కాదు, కట్టిన ఆ గోల్ పోస్ట్ కి ముందు అతి వేగంగా ఎగిరి దూకి జారి దూసుకెళ్తూ ప్రత్యర్థి జట్టు గెలుపు కలల్ని ధ్వంసం చేశారు. తినమ్మా, తిను. నానా, నాన్నా, నేను బాగా చదువుకుని ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను. అంతేగాని పెళ్లికి భయపడి కాదు నాన్నా. ఇది నా లైఫ్ కదా నాన్నా. నా లక్ష్యాలను నేనే కదా సాధించాలి.
ఇప్పటిదాకా నేనేం చేయాలనుకున్నా మీ మీదే ఆధారపడేదాన్ని. మీ చేయి పట్టుకునే కదా ఇన్నాళ్ళు నడిచాను. ఈ విషయంలో కూడా మీరే కదా సపోర్ట్ చేయాలి. చూడమ్మా, మనదొక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కలలు కనమని అందరూ అంటుంటారు. నాతోనూ అలాగే అన్నారు. నేను స్కూల్ చదివేటప్పుడు నా టీచర్స్ పెద్ద పెద్ద కలలు కనమన్నారు. అప్పుడు మేం కూడా పెద్ద పెద్ద కలలు కనేవాళ్ళం. కానీ అవేవీ నెరవేరవు. కలల్లో ఎంత ఎత్తుకు పెడతామో అంత కిందకి పడిపోతాం. అది తట్టుకోవడం చాలా కష్టం. నాన్న, ఆకాశాన్ని తాకాలని అందరూ సలహా ఇస్తారు, కానీ దానికి ఎంత కష్టపడాలో ఎవ్వరూ చెప్పరు. ఆలోచిస్తే అన్నిటికీ పరిష్కారం ఉంటుంది. సరే చెప్పండి, నేను ఓడిపోవాలా? ఉం? ఇదిగోండన్నా. సరే అమ్మా. హా. హలో, ఇంటర్న్షిప్ కోసం వచ్చాను. ఓకే, అక్కడ వెయిట్ చేయండి. అక్కడ ఆ, హలో, ఎవరు మీరు? ఏం కావాలి? ఆ, ఇంటర్న్షిప్పా? అవును సార్. దీంట్లో ఉన్నట్టే ఈ ల్యాబ్ లో జరిగేవన్నీ నోట్ చేసుకోవాలి. తర్వాత వారం వారం రిపోర్ట్లు నాకు సబ్మిట్ చేసేయాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే స్పెసిమెన్స్, మాలిక్యులర్ అనాలిసిస్, టెస్టింగ్ మెథడ్స్ అన్ని. ఇలా చూడు, తనకి చెప్పేవు. సార్, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటి? మనకి సాటర్డే సండే సెలవా సార్? ఏమడిగావు? అదే సాటర్డే సండే సెలవా అని అడిగాను. సెలవు ఎప్పుడో తెలుసుకుందామని అడిగాను. ఊరికి ఇప్పుడే కదా వచ్చాను. రూమ్ కి కావాల్సిన కొన్ని వస్తువులు కొనుక్కోవాలి, అందుకే. ఫాతిమా, జాయిన్ అయ్యి ఎంతసేపు అవుతుంది? 5 నిమిషాలు అయింది సార్. ఇది మిగతా చోటుల్లా కాదు. ఇంటర్న్షిప్పే కదా అని జాలీగా ఉందాం అనుకున్నావు అనుకో, ముందే చెప్తాను విను. చెప్పింది విని శ్రద్ధగా పని చేస్తేనే నీకు ఇక్కడ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ దొరుకుతుంది. అర్థమైందా? జాయిన్ అయ్యి 5 నిమిషాలు కాలేదు, అంతలోనే లీవ్ కావాలంట. నువ్వు డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నావు? ఎక్కడ స్టే చేస్తున్నావు? ఉండడానికి ఒక చోట ఏర్పాటు చేసుకున్నాను. నాతో చదివిన సీనియర్ ఇల్లుంది. తను నాలా కెమిస్ట్రీ చదివింది, కానీ జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. రమ్య అవని టైమ్స్ లో ఉంది. తను రాసినవన్నీ చదవాలి. భలే పేరు సంపాదించుకుంది. మీరు చూసారా? మెల్లగా మాట్లాడు, మెల్లగా. నెత్తిన పనసకాయ పడ్డా చావు, పిడుగు పడ్డా చావు. ఇప్పుడే నేను నీ గురించి చెప్తున్నాను. మెల్లగా. గట్టిగా అరవకే. పొద్దున్నే ఒక అసైన్మెంట్ తగులుకుందే, ఇప్పుడే ఫ్రీ అయ్యా. సరే, అక్కడ ఎలా ఉంది? ఏం పర్లేదు, తెగ చదివేస్తున్నారు. నేను కూడా చదివి చదివి పెద్ద సైంటిస్ట్ అయిపోతానేమో. పోతే గాలి పీల్చే శబ్దం రాకుండా సైలెన్సర్ వాడాలి. ఇదేదో అమరీష్ పురి గుహలా ఉందిలే. అయ్యో, పాపు కలిసి మాట్లాడడానికి కొన్ని విషయాలు ఉంచు. దానికేం తక్కువ లేదమ్మా, బోల్డ్ అనే విషయాలు చెప్పాలి. నా వర్క్ ఒక 4 గంటలకు అయిపోతుంది. తర్వాత నేను అక్కడికి వస్తా. ఇద్దరు కలిసి బయటకు వెళ్దాం. సాయంత్రం మనకు చిన్న పని ఉంది. సరే. అమరీష్ పురి ఉండే గుహ, లైట్లు మెరిసే పెద్ద గుహ, మౌనం పాటించాల్సిన పెద్ద గుహ, పేల్చేయవలసింది ఈ గుహ. అయితే అదన్నమాట విషయం. ఎలాగో మీ నాన్న ఒప్పుకున్నాడు కదా, మరెందుకు 2 వారాలకు ఇంటర్న్షిప్ ని 2 నెలలుగా మార్చావు? 2 నెలలు ఏం చేయబోతున్నావు? లవ్ ఏదైనా ఉందా? నోరు మూయవే. లవ్ గివన్ పడితే తర్వాత వాడు చెప్పినట్టు డ్రెస్ చేసుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి. నిద్రపోకుండా మెసేజ్లు వేరే. నాకొద్దులే. అయితే మరేం చేయబోతున్నావు? అది చాలా రోజులుగా నాకు ఒక పెద్ద కల ఉంది. ఆ కలని తరుముకుంటూ వెళ్ళాలి. దానికి మొదటి అడిగే ఈ ఊరికి రావడం. ది ఫస్ట్ స్టెప్. ఇంట్రో బానే ఉంది, విషయం ఏంటో చెప్పు. నా ఆశ కొంచెం పిచ్చిగానే ఉంటుంది, కానీ నేను కమెంటేటర్ అవ్వాలి. కిటి, ఏమన్నావు? కమెంటేటర్ అన్నాను. కమెంటేటరా? ఏ కమెంటరీ గురించి చెప్తావు? ఫుట్బాల్ కి, స్టేడియంలో జరిగే IFL ఫుట్బాల్ కి కమెంటేటర్ అవ్వాలి. ఏంటి,
ఎక్కడా? హే నీకు అర్థం కాలేదా మన దామోదర్చి. రెనాల్డో, ఓ మీరు చూసేది ఈ భూలోకంలో వై దిస్ మ్యాన్ ఈస్ తమాషాలు ఆపు. నువ్వు చెప్పే. ఇది కూడా ఇంచుమించు అలాంటిదే. అంత ఆవేశంగా కమెంటరీ చెప్పాలి. నా కమెంటరీ వింటూనే అందరూ ఫుట్బాల్ చూడాలి. గోల్ పడేటప్పుడు నా వేగం చూసి ఉద్వేగం రావాలి. పెనాల్టీ పోస్ట్ మీద తగిలి మిస్ అయితే నాతో కలిసి ఏడవాలి. అలాంటి ఒక మ్యాజిక్ ని సృష్టించాలి. ఓ సూపర్. బానే ఉంది. నేను నిన్ను నిరాశపరచనులే, బట్ ఇది జరగదులే. అట్లీస్ట్ నువ్వు తెలుగు చదవడమన్నా నేర్చుకోవాలి. నువ్వు మాట్లాడే తెలుగు కాదు, ఆ తెలుగు వేరు.